నమస్కారం. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు ఉపాధి శుభాకాంక్షలు. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మిరప పంట సాగులో ఆశించే చీడపీడలు నివారణకు ఉపయోగించే తగిన మందులు. ఔషధ గుణాలున్న వేప చెట్ల పెంపకం మెలకువలతో పెంచితే అధిక లాభం. పుట్టగొడుగుల పెంపకంలో పాటించే జాగ్రత్తలు, నాణ్యమైన దిగుబడులకు తగిన సూచనలు. పంటల మార్పిడిలో ఆదిలాబాద్ రైతులు చెరకు సాగుతో దక్కుతున్న అధిక లాభాలు. కారం లేని కూర ఉంటుందా? మిర్చి పంట లేని పొలం పంట ఉంటుందా? మిరప సాగు చేయని రైతు ఉంటాడా? మార్కెట్లో మిర్చికి ఉన్న డిమాండ్ మరే పంటకైనా ఉంటుందా? అందుకే మిర్చిని సాగు చేసుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి. అయితే చిక్కల్లా ఏమిటంటే దీనిలో చీడపీడల బెడద ఉండనే ఉంటుంది. వాటిని అధిగమించగలిగితే అధిక లాభాలు రావటం ఖాయం. వాణిజ్య పంటల్లో మిర్చిది ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిర్చి లేని కూరను ఊహించలేం, కారం లేకుండా కూర వండుకోలేం. అన్ని వంటకాల్లో పచ్చిమిరపకాయలో మిరపపొడిను వేసుకోవాల్సిందే. ఇది వంటకంలో ఖచ్చితంగా వేయాల్సిన పదార్థం. అందువల్లే దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏ పంట ధర తగ్గినా మిరపకు మాత్రం ధర తగ్గడం చాలా అరుదు. అందువల్ల మిర్చి సాగు చేసిన రైతులు నష్టపోవడం అంటూ ఉండదు. మిరపను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 4,50,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సుమారు 6,30,000 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. ఈ ప్రాంతాలు భారతదేశంలోనే ఉత్పాదకతలో మొదటి స్థానంలో నిలిచాయి. దీని సాగుకు వర్షాధార పంటకు నల్లరేగడి భూములు, నీటి వసతి కలిగిన నేలలకు నల్ల నేలలు, చలకా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు బాగా పనికి వస్తాయి. దీని నారు పెంచేందుకు 1 ఎకరానికి 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఎండబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. మిరప సాగులో తెగుళ్ల బెడద అధికంగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కొన్ని తెగుళ్లనైనా తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. అయినా సాధారణంగా మిరపలో కొన్ని తెగుళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మిరపలో నారుకుళ్ళు తెగులు సాధారణంగా కనిపిస్తుంది. ఈ తెగులు వస్తే లేత మొక్కల కాండం మెత్తబడిపోతుంది. దీనివల్ల మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఇది పంటకు చాలా నష్టం కలుగజేస్తుంది. ఈ తెగుల్ని తొలి దశలోనే గుర్తించాలి. తెగుల్ని అరికట్టడం కోసం విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, వారం రోజుల తర్వాత మరోసారి లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1% బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. ఎత్తైన నారుమల్లలో నారుమల్లను పెంచాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల వంతున కాప్టాన్తో గాని మాంకోజెబ్తో గాని విత్తన శుద్ధి చేయాలి. విత్తనాలను ఒత్తుగా విత్తుకోవద్దు. నారుకుళ్ళు తెగులు కనపడిన వెంటనే తడులను ఆపివేయాలి. ఇక మిరపలో సాధారణంగా కనిపించే మరో తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. వాతావరణం మబ్బుగా ఉండి ముసురు వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తెగులు సోకితే ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. దీన్ని నివారించడం కోసం 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, 1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరప నాశించే మరో తెగులు కొమ్మ ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ముదురు కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొమ్మలు పైనుంచి కిందికి ఎండిపోతాయి. పండుకాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి. దీని నివారణ కోసం ఎకరానికి ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు పూత సమయంలో, కాయలు పండుబారే సమయంలో పంటపై పిచికారీ చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్,
3 గ్రాముల మాంకోజెబ్తో విత్తన శుద్ధి చేయాలి. ఈ తెగులు బారిన పడకుండా ఉండాలంటే కాయకుళ్ళు సోకిన మొక్కల నుంచి విత్తనం సేకరించకపోవడమే మంచిది. మిరప పైరులో మొక్కల ఎండు తెగులు వస్తే మొక్కలు వడిలిపోయి ఎండిపోయి పూత పిందె ఆకులు రాలిపోతాయి. దీని నివారణ కోసం లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి ద్రావణంతో వడిలిపోయిన చెట్ల మొదళ్ళు చుట్టుపక్కల చెట్ల మొదళ్ళు తడిపి నత్రజని నీటి తడులు తగ్గించాలి. బూడిద తెగులు సోకినట్లయితే ఆకుల అడుగున తెల్లటి బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నుంచి పంటను కాపాడుకోవడానికి ఎకరానికి నీటిలో కరిగే గంధకం 600 గ్రాములు లేదా కెరతాన్ 200 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాలి. ప్రకృతి మనకు ఎన్నో ప్రసాదించింది. ఆహారంతో పాటు అనేక ఔషధ మొక్కలను అందిస్తోంది. ఆకలి తీర్చడంతో పాటు అన్ని అనారోగ్యాలను పారద్రోలే అద్భుతమైన చెట్లను మనకిస్తోంది. అనాదిగా మనుషులు ఆయుర్వేదం మొక్కలతోనే తమ జబ్బులను నయం చేసుకుంటున్నారు. అల్లోపతిలో లేని మందులు ఔషధ మొక్కల్లో ఉండటం మన అదృష్టం. అయితే ఏ మొక్కలు ఔషధాలుగా పనికి వస్తాయో తెలుసుకుందాం రండి. మన చుట్టూ ఉన్న మొక్కలు చెట్లు ఆహ్లాదాన్ని కలగజేయడమే కాదు, అనేక రకాల వ్యాధులను నయం చేస్తాయి. అసలు పచ్చదనం లేకుంటే మనిషి బతకలేడు. నిజానికి భూగోళంలో 45% వరకు పచ్చదనం ఉండాలి. పచ్చదనం తగ్గిపోతే వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. మనిషి మనుగడకు మొక్కలే ఆధారం. అవి ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా అది అరగకపోతే అరిగే మందుగా కూడా పనికొస్తాయి. అవి కలపగా మన జీవితంలో పెనవేసుకుపోయాయి. అంతేకాదు, ఏదైనా వ్యాధి బారిన పడితే దాని నుంచి విముక్తి కావడానికి ఔషధంగానూ పనిచేస్తుంది. పురాణాల్లో ఈ ఔషధ మొక్కల ప్రస్తావన ఉంది. ఏ మొక్క ఏ వ్యాధిని నయం చేస్తుందో వివరంగా రాశారు. ఔషధ మొక్కల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు పురాణాల్లో ఉన్నాయి. అన్ని మొక్కల్లో ఏదో ఒక ఔషధ గుణం తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే మన అనారోగ్యాలు దూరం అవుతాయి. ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం ఉన్న వేప నిజంగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వేప శాస్త్రీయ నామం అజారి డిరెక్టా ఇండికా. ఈ చెట్టంటే తెలియని వారుండరు. ఇది వంట చెరుకుగా, పశుగ్రాసంగా, పనిముట్లకు కలపగా, క్రిమిసంహారక మందుగా పనికి వస్తుంది. వేపను పెంచడానికి ఏ నేలైనా పనికి వస్తుంది. ఇది రాతి నేలలు, లోతు తక్కువగా ఉన్న నేలల్లోనూ పెరుగుతుంది. ఇసుక నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు, చౌడు నేలలు వేపకు అనుకూలం కావు. భూమి ఉదజని సూచిక 6.2 నుంచి 8 వరకు ఉండే నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. సముద్ర మట్టానికి 50 నుంచి 1500 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతాల్లో వేప ఆరోగ్యంగా పెరుగుతుంది. వర్షపాతం సంవత్సరానికి 450 నుంచి 1200 మిల్లీమీటర్లు అవసరం ఉంటుంది. అంతేకాకుండా వేప దీర్ఘ వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. వేపను విత్తనంతో ప్రవర్ధన చేసుకోవచ్చు. విత్తనాలు వాటి మొలక శక్తిని 2 నుంచి 3 వారాల్లో కోల్పోతాయి. కాబట్టి అంతకుముందే విత్తనాలను విత్తుకోవాలి. కాయలు పండటానికి కొద్ది రోజుల ముందే పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కొమ్మలు విదిల్చి కాయలను రాల్చి ఏరుకోవాలి. విత్తనాలను కాయల నుంచి వేరు చేసి నీటిలో కడిగి 4-5 రోజులు వాటిని ఆరబెట్టాలి. విత్తనాలను నేరుగా నాటుకోవచ్చు లేదా నారును పెంచి గాని నాటుకోవచ్చు. విత్తనాలు 1 నుంచి 2 వారాల్లో మొలుస్తాయి. మొక్కలు 15 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత పొలంలో కావలసిన చోట నాటుకోవచ్చు. నేల స్వభావం, ఆ ప్రాంతంలోని వాతావరణం ఆధారంగా వేప మొక్కకు మధ్య 6 నుంచి 8 మీటర్ల దూరంలో, మొక్క వరుసల మధ్య 6 నుంచి 8 మీటర్ల దూరం పాటించాలి. మొదటి సంవత్సరం మొక్కలు ఎక్కువ కాలం నీటి ఎద్దడికి గురి కాకుండా జాగ్రత్తలు చేసుకోవాలి. మొదటి సంవత్సరం మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. 2వ సంవత్సరం నుంచి దీని పెరుగుదల వేగంగా ఉంటుంది. చెట్టు పూర్తిగా పెరగడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. తక్కువ కాలపరిమితి ఉన్న ఆహార ధాన్యాలు,
పప్పు ధాన్యాలు, కూరగాయలను చెట్ల మధ్య పండించుకోవచ్చు. వేప నాటుకున్న 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత కాపుకొస్తుంది. అయితే 10 సంవత్సరాల తర్వాతనే లాభసాటి దిగుబడి వస్తుంది. 10 సంవత్సరాల వయసు మించిన చెట్టు 50 నుంచి 100 కిలోల కాయలు కాస్తుంది. విత్తనం కాయ బరువులో సుమారు 60% వరకు ఉంటుంది. ప్రతి కిలో విత్తనం నుంచి 200 గ్రాముల నూనె, 800 గ్రాముల చెక్క పిండి వస్తుంది. వేప నూనె క్రిమి సంహారక మందుగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు వేప నూనె నుంచి 60 రకాలైన క్రిమి సంహారక మూల పదార్థాలను వేరు చేశారు. అవి మెలామిన్, ట్రియాల్, సెలవిన్, అజాడిరెక్టిన్ వంటివి వేప నూనె నుంచే వేరు చేశారు. వేప నూనెను సబ్బులు, ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. వేప కాండం, ఆకులు, ఫలాలు, వేర్లు, పూలు, విత్తనాలు, బెరడులను యునాని, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. వేప ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. మేకలు వేప ఆకులను చాలా ఇష్టంగా తింటాయి. అంతేకాకుండా వేప చాలా నాణ్యమైన కలపనిస్తుంది. దీని కలపలో కీటకనాశిని రసాయనాలు ఉండటం వల్ల దీనికి పుచ్చు పట్టదు. చెదలు కూడా చాలా అరుదుగా పడుతుంది. వేప కాండం నుంచి బంక కూడా వస్తుంది. ఈ బంకను ఈస్ట్ ఇండియా గమ్ అంటారు. వేప విత్తనాల్లో అజాడిరెక్టిన్ అనే ఆల్కలాయిల్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల క్రిమి సంహారక ఔషధ గుణాలు వచ్చాయి. అటవీ వ్యవసాయ విభాగం హైదరాబాద్ వారు నిర్వహించిన పరిశోధనల ఆధారంగా లైన్ నెంబర్ 115 అనే వేప రకం అధిక విత్తన దిగుబడినిస్తుంది. దీనిలో అజాడిరెక్టిన్ 0.5343% ఉందని గుర్తించారు. ఇది లోకల్ వేప రకం కన్నా 6% ఎక్కువ. వేప మధుమేహ వ్యాధిని అరికట్టడంలో ఎంతో ఉపయోగపడుతుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. జ్వరం, బ్రాంకైటిస్, కాలిన గాయాలకు కట్టుకట్టడానికి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అంతేకాకుండా వేప నూనె అనేక కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. మూత్రనాళ సంబంధిత వ్యాధులకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. ఇది పళ్ళు తోముకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని చేదు రక్తస్రావం కాకుండా పనిచేస్తుంది. నోటి దుర్వాసన కూడా ఇది పోగొడుతుంది. పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. వాణిజ్యపరంగా దీన్ని సాగు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. మార్కెట్లో ఇప్పుడు పుట్టగొడుగులకు అధిక డిమాండ్ ఉంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పుట్టగొడుగులకు గిరాకీ ఉంది. నాణ్యమైన పుట్టగొడుగులను పెంచినట్లయితే రైతుకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావటానికి అవకాశం ఉన్న పుట్టగొడుగులను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. పుట్టగొడుగుల స్పాన్ని 10 పాలథీన్ కవర్లలో వేసుకోవాలి. ప్రతి పాలథీన్ కవర్లో 100 గ్రాముల విత్తనాన్ని వేయాలి. 10x12 అడుగుల గదిలో కొయ్య లేదా ఇనుప రాక్స్ని ముందుగా ఫార్మాల్డిహైడ్ 2%తో శుద్ధి చేసుకోవాలి. వరుస క్రమంలో వాటిని అమర్చుకోవాలి. శుభ్రంగా చల్లగా ఉన్న గదిలో ఎప్పటికప్పుడు తడిగా ఉండే విధంగా నీళ్లు చల్లుకోవాలి. 3 నుంచి 4 వారాల్లో గడ్డి ముక్కలపైన తెల్లని శిలీంధ్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఈ విధంగా తయారైన బెడ్లను శుద్ధి చేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పాలిథిన్ సంచులను బ్లేడ్తో కత్తిరించాలి. ఆ తర్వాత 6 నుంచి 7 రోజులకు మొదటి పంట చేతికి వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి గాలిలో తేమ 65% ఉండే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకు 2వ పంట, 3వ పంట వస్తుంది. ప్రతిరోజు బెడ్లని పరిశీలించాలి. నలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులో ఉన్న బెడ్లను ఎప్పటికప్పుడు తీసివేసి దూరంగా గుంటలో వేసుకోవాలి. వాటిని తొలగించకపోతే ఇతర బెడ్లకు కూడా అది వ్యాపించే అవకాశముంది. ప్రతి కిలో ఎండుగడ్డి నుంచి 1 కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయి.
పుట్టగొడుగులను తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లోనే వాటిని మార్కెట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో వాటిని నిల్వ చేయాలనుకుంటే 3 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అదే ఎల్మ్ పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రతలో 3 రోజులు ఫ్రిడ్జ్ లో 7 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అదే ఎల్మ్ పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రతలో 3 రోజులు ఫ్రిడ్జ్ లో 7 రోజుల వరకు తాజాగా ఉంటాయి. కోసిన పచ్చి పుట్టగొడుగులను 10% ఉప్పు ద్రావణంలో ఊరవేసి పచ్చళ్లు చేసుకోవచ్చు. పుట్టగొడుగులను ఎండబెట్టి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. 10 కిలోల ముత్యపు చిప్ప పుట్టగొడుగులను ఎండబెట్టినట్లయితే 1 కిలో పుట్టగొడుగులు వస్తాయి. వాటిని అమ్మితే కిలో 750 నుంచి 1000 రూపాయల వరకు దక్కుతాయి. ఎండిన పుట్టగొడుగులను పొడి చేసి మసాలా పొడి, నూడిల్స్, సూప్స్, అప్పడాలు వంటి ఉత్పత్తులు చేసి అమ్ముకుంటే బాగా ఆదాయం వస్తుంది. ఇక పాల పుట్టగొడుగుల పెంపకం ముత్యపు చిప్ప పుట్టగొడుగుల తీరులోనే ఉంటుంది. వరిగడ్డిని 3 నుంచి 5 సెంటీమీటర్లు ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు బాగా మరుగుతున్న నీటిలో వేసి శుద్ధి చేసుకోవాలి. లేదా ఫార్మాల్డిహైడ్ రసాయనిక ద్రావణంలో ముంచి శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత గడ్డిని బయటకు తీసి అరగంట పాటు నీడలో ఆరనివ్వాలి. స్వచ్ఛమైన తెల్లని స్పాన్ని ఇనుప రాడ్తో తీసి గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత 12x18 లేదా 14x24 అంగుళాల సైజ్ కవర్లను తీసుకుని కవర్లకు 15 నుంచి 20 రంధ్రాలు చేయాలి. పాలిథిన్ సంచిలో శుద్ధి చేసిన వరిగడ్డి ముక్కలను 5 సెంటీమీటర్ల మందంలో వేసుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను గడ్డి అంచుల వెంట వేసుకోవాలి. అంతేకాకుండా విత్తనాలను మధ్యలో కూడా వేయాలి. ఇలా 5 నుంచి 6 వరుసలు వేసి ఉపరితలంపై విత్తనాన్ని వెదజల్లాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బెడ్లను చీకటి గదిలో ఉంచాలి. గాలిలో తేమ 85 నుంచి 90% ఉండే విధంగా చూసుకోవాలి. గదిలో ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గదిలోకి బాగా గాలి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్లను 30 రోజుల పాటు చీకటి గదిలో ఉంచితే శిలీంధ్రం బూజు దట్టంగా వ్యాపిస్తుంది. పాల పుట్టగొడుగులను 30వ రోజు 2 సమాన భాగాలుగా కోసి మధ్యలో బెడ్లను కేసింగ్ చేయాలి. కేసింగ్ మట్టిని వారం రోజుల ముందుగానే ఫార్మాల్డిహైడ్ 2% మందుతో శుద్ధి చేయాలి. లేదా ప్రెషర్ కుక్కర్ 1 రోజు ముందుగా శుద్ధి చేసి బెడ్ల మీద వేసుకోవాలి. వాడే ముందు మట్టికి 20 గ్రాముల కాల్షియం కార్బోనేట్ కలిపి వాడుకోవాలి. తర్వాత బెడ్లను వెలుతురు గదిలో ఉంచాలి. తేమ శాతం, ఉష్ణోగ్రతలు తగినంతగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇలా తయారు చేసిన బెడ్లను 10 నుంచి 15 రోజుల్లో కేసింగ్ మధ్య నుంచి చిన్న చిన్న మొలకలు వస్తాయి. పుట్టగొడుగులు 6 నుంచి 10 సెంటీమీటర్ల డయామీటర్ సైజుకు పెరిగిన తర్వాత వాటిని కోసి మార్కెట్ చేసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకు 2వ పంట వస్తుంది. ఆ తర్వాత 3వ పంట కూడా చేతికి వస్తుంది. పుట్టగొడుగులను తీసుకున్న తర్వాత బెడ్లను కంపోస్ట్ గుంటలో వేసి పంట పొలంలో ఎరువుగా వాడుకోవచ్చు. పుట్టగొడుగుల్లో సాధారణంగా కొన్ని చీడపీడలు వస్తాయి. పుట్టగొడుగులను పెంచే బెడ్లకు ఫంగస్, బ్యాక్టీరియా మచ్చలు వస్తాయి. బెడ్లను ఎప్పటికప్పుడు గమనించాలి. బావిస్టిక్ 0.1%, నువాన్ 0.1%, ఫార్మాల్డిహైడ్ 2% మందులను కలిపి వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసినట్లయితే చీడపీడల బెడద ఉండదు. ఇలా చేసినట్లయితే ఆరోగ్యవంతమైన పుట్టగొడుగులు దక్కుతాయి. వ్యవసాయం లాభసాటిగా సాగాలి. ఫలసాయం ఆదాయాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి. ఆహార పంటలతోనే సాగుని సరిపెట్టవద్దు. వాణిజ్య పంటలను సాగు చేసుకోవాలి. మార్కెట్లో మంచి ధర పలికే పంటను ఎంచుకోవాలి. సాగులో మెలకువలు తెలుసుకొని పంటలు వేయాలి. పంటలో వచ్చే చీడపీడలపై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే
వ్యవసాయం కలిసి వస్తుంది. అదే బాటలో సాగుతున్నారు ఆదిలాబాద్ రైతులు. రైతులు సాధారణంగా పొలంలో ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేస్తుంటారు. మన దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. అందుకే తమకున్న పొలంలో ఏదో ఒకే పంటను వేసుకుంటారు. దీనివల్ల సాగునేల రాను రాను నిస్సారమైపోతుంది. గతంలో వ్యవసాయదారులు సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించేవారు. ఊరిలోని వ్యర్థాలను పశువుల ఎరువుని ఎక్కువగా వేసేవారు. కానీ రసాయనిక ఎరువులు అందుబాటులోకి వచ్చిన తర్వాత సేంద్రియ ఎరువులను బాగా తగ్గించారు. పూర్తిగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడుతున్నారు. దీనివల్ల పంటల్లో ఆశించిన దిగుబడులు దక్కకుండా పోతున్నాయి. చీడపీడల బెడద పెరిగిపోతోంది. దీంతో అనేక రకాల పురుగులు, తెగుళ్ల మందులను చల్లాల్సి వస్తోంది. ఫలితంగా పంట సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. పంట దిగుబడులు తగ్గడం, నాణ్యత దెబ్బతినడం వల్ల పంటకు మార్కెట్లో ధర పలకడం లేదు. ఫలితంగా రైతులు అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కువగా ప్రత్తినే పండిస్తారు. అనేక సంవత్సరాలుగా ప్రత్తి పంటనే సాగు చేస్తున్నారు. దీంతో ఆశించిన ఆదాయం రాక యాతన పడుతున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ఇప్పుడిప్పుడే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు మండలం పులిమడుగు గ్రామానికి చెందిన రైతులు కొత్త పంటల సాగు మొదలుపెట్టారు. ఈ గ్రామానికి చెందిన గిరిజన రైతు రాథోడ్ విజయ్ గతంలో ప్రత్తి పంటను వేసి బాగా నష్టపోయాడు. ఆయనకు ఉన్నది ఒకే ఒక ఎకరం పొలం. అదే 5 కుటుంబ సభ్యులకు జీవనాధారం. ప్రతి పంటతో నష్టాల పాలైన విజయ్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని నిర్ణయించాడు. మహారాష్ట్రలోని కిన్వట్లో ఉన్న తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుడు సాగు చేస్తున్న చెరుకు పంటను గమనించాడు. ఈ పంట సాగులో మెలకువలు తెలుసుకున్నాడు. తన ఎకరం పొలంలో చెరుకు సాగు చేయాలని నిర్ణయించాడు. 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. చెరుకు పంటను వేశాడు. కుటుంబ సభ్యులు 5 రేయింబవళ్ళు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం కళ్ళ ముందు నిలిచింది. ఆ కుటుంబం పంటను చూసి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇంతకు ముందు పంటలు సాగు చేసినా ఏమాత్రం కలిసి రాలేదని రాథోడ్ విజయ్ చెప్తున్నాడు. ప్రస్తుతం చెరుకుని సాగు చేయడం వల్ల వ్యవసాయం కలిసి వచ్చిందంటున్నాడు. 30,000 రూపాయలు పంట సాగుకు ఖర్చు చేశామని ఆయన చెప్తున్నాడు. ఈ పంటకు సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు చేస్తాము. అయితే మాకు 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ పంటను మేము ఇక్కడనే అమ్మేస్తాము. ఇది ఒకసారి వేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఇదే పంట మాకు వస్తాయి. దీనివల్ల చాలా ఆదాయంగానే ఉంది, బెనిఫిట్ ఉన్నది. చెరుకు పంట వల్ల 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తుంది విజయ్ భార్య. कुछ भी नहीं, एक ही चक्कर है सर। हाँ, मेरे को 5 जीव है, मेरे को जीने का। हम 5 भाई का कुटुंब है पूरा, इसके 1 ही एकड़ पे जी रहे सर। हाँ, मेरे को ज़्यादा कुछ भी नहीं। तो हाँ, मेरे को थोड़ा गवर्नमेंट सहूलत करे तो थोड़ा ठीक रहते बोल के लोन, बैंक लोन भी दिए तो ठीक रहते बोल। దీనికి సంవత్సరానికి 30,000 దాకా ఖర్చు వస్తుంది. దానికి సొంతంగా అమ్ముకుంటే 2 లక్షల దాకా బెనిఫిట్ అనేది వస్తుంది. ఒక సంవత్సరంలో ఒకసారి పెట్టినాం అనుకో, నాటేసినాం అనుకో, 3 సంవత్సరాల దాకా అదే కోత వస్తుంది. దాన్నే కాల్ చేస్తే నిప్పు పెట్టేస్తే వేరే కోత అనేది వస్తుంది. చెరుకు పంటను వేసుకుంటే ఏడాదిలో ఒకసారి దిగుబడి వస్తుందంటున్నాడు రాథోడ్ విజయ్. కోతకు వచ్చిన పంటను కోసుకుని తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇలా చేసినట్లయితే పెట్టుబడి లేకుండానే 3 సంవత్సరాల పాటు చెరుకు పంట చేతికి వస్తుందని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చెరుకు పంటకు బాగా డిమాండ్ ఉంది. వ్యాపారులు తన పొలం దగ్గరికే వచ్చి పంటను కొంటున్నారని విజయ్ చెప్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.